మంచి నాణ్యతతో పనులు చేయాలని త్వరితగతిన రైతులకు రోడ్డు అందుబాటులో తేవాలని అన్నారు జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్. బీర్పూర్ మండలం తుంగూరు గ్రామంలో తుంగూరు గ్రామ శాఖ సముద్రం రోడ్డు నుండి దొంతాపూర్ రోడ్డు వరకు 1,80,00,000 నిధులతో చేపట్టిన రోడ్డు కల్వర్ట్ నిర్మాణ పనులను పరిశీలించారు జగిత్యాల శాసనసభ్యులు సంజయ్ కుమార్. ప్రతిపక్షాల విమర్శలకు పనులు చేసి అభివృద్ధితో సమాధానం చెప్తామని ఆయన అన్నారు. జగిత్యాల నియోజకవర్గ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తామని అన్నారు. త్వరలోనే మరిన్ని బీటీ రెన్యువల్ రోడ్లు మంజూరు చేస్తామని పేర్కొన్నారు. కొల్వాయి చిన్న కొల్వాయి రోడ్డు, సారంగాపూర్ నుండి బీర్పూర్ ఘాట్ రోడ్డు, కమ్మనూరు మంగళ రంగంపేట రోడ్డు, వడ్ర కాలనీ రోడ్డు, బట్టపల్లి రోడ్డు కూడా మంజూరయ్యాయని ఆయన గుర్తు చేశారు. కార్యక్రమంలో కేడీసీసీ జిల్లా మెంబర్ ముప్పల రామచంద్రరావు, సర్పంచ్ రాజగోపాలరావు, నాయకులు బుచ్చన్న, తిరుపతి శ్రీనివాస్, ఆడెప్పు రాజమల్లయ్య తదితరులు ఉన్నారు. బీర్పూర్ మండలంలోని తుంగూరు అతిపెద్ద గ్రామం. తుంగూరులోని రైతులు ఎక్కువ కూడా శాఖ సముద్రం చెరువు పక్క నుంచి దొంతాపూర్ రోడ్డుకి వెళ్ళడం, దొంతాపూర్ శివార్లో కూడా చాలామందికి కూడా భూములు ఉండడం జరిగింది. ఆ రోడ్డు విషయంలో నేను రాజకీయాలు వచ్చినప్పటి నుంచి కూడా చెప్పడం, నేను నిరంతరం ప్రయత్నం చేస్తూ దాదాపు నేను గెలిచిన తర్వాత మొదట్లో సిమెంట్ రోడ్ దాదాపు ఒక 400 మీటర్ల వరకు కూడా సీసీ రోడ్ వేయడం జరిగింది. ఆ తర్వాత ఉన్న మిగతా రోడ్ 1,80,00,000 పనులు జరుగుతున్నాయి. దాంట్లో భాగంగా ఇక్కడ కల్వాటే 40 లక్షలతోటి వేయడం జరుగుతుంది. ఈ సందర్భంలో గౌరవ సర్పంచ్ రాజగోపాల్ గారు, పెద్దలు రామచంద్రరావు గారు, మా మాజీ ఉప సర్పంచ్ బుచ్చన్న, వార్డు మెంబర్లు, రైతు నాయకులు వారందరూ కూడా ఉన్నారు. ఈ రోడ్ వేసే పనిని మీ అందరికీ కూడా తెలుసు. చాలా చోట్ల కాంట్రాక్టర్లు దాదాపు 5-6 సంవత్సరాల నుంచి రోడ్డు పనులు చాలా తగ్గించారు. అయినా కానీ నరేష్ రావు గారు ముందరికి వచ్చి నేను చేస్తాం అని చెప్పి చేయడం అనేది కూడా ఈ సందర్భంలో వారికి కూడా నేను ప్రత్యేకంగా అభినందనలు. మంచి నాణ్యతతో చేయాలని చెప్పి కూడా వారిని కోరుతూ, మంచి సీనియర్ కాంట్రాక్టర్ తప్పకుండా మంచి నాణ్యమైన పని చేస్తారు. దగ్గరుండి కూడా గౌరవ సర్పంచ్ గారు ఇక్కడ ఏదైతే కలవాటు ఉందో పైప్ లైన్ అతి ముఖ్యమైనది, ఇప్పుడు దగ్గరుండి చేయిస్తున్నందుకు అభినందనలు. ఎందుకంటే ప్రజాప్రతినిధులమైన మేము ప్రజల కోసం నిరంతరం ప్రజల మధ్య ఉండాలి. ప్రతి విమర్శలే కాదు, పనులు చేసి చూపించినవాడు ప్రజాప్రతినిధి, పనులు చేసి చూపించిన ప్రజానాయకులం. ఈ రకంగా మేము చేసే పనులే ఆ ప్రశ్నించేటోళ్ళకు మా జవాబులు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. బీర్పూర్ మండలంలో చాలా రోడ్లు కూడా చాలా సంవత్సరాల కింద చేసి, అటు కొలువాయి చిన్న కొలువాయి రోడ్డు కావచ్చు, సారంగాపూర్ వచ్చే ఘాట్ రోడ్ కూడా చిన్నగా ఘాట్ కింద కూడా రోడ్ బాగాలేక చాలా ఇబ్బందులు అవుతూ ఉన్నాయి. ఆ రోడ్డు కూడా డబల్ రోడ్ చేసే కార్యక్రమం. బీర్పూర్ టెంపుల్కు ఆర్ఎన్బి రోడ్ నుంచి టెంపుల్కి వెళ్ళే రోడ్డు కూడా డబల్ చేస్తూ ఉన్నాం. కొలువాయి చిన్న కొలువాయి నేర్నూరు రోడ్డు కూడా చాలా పాడైపోయింది. అదంతా కూడా 2000 బీటీకి నిధులు మంజూరైనాయి. దాంతోపాటుగా కమ్మనూరు మంగళ ఇతర రోడ్లన్నీ కూడా బాగా చేయిస్తా అని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి మాట ఇచ్చారు. ఈ ఆర్ఎన్బి రోడ్లు కావచ్చు, ఈ పంచాయతీరాజ్ రోడ్లు ఈ నెలాఖరులో పనులు ప్రారంభమవుతాయని చెప్పి కూడా ఈ సందర్భంగా మా మిత్రులందరూ కూడా తెలియజేస్తూ ఉన్నాం. మరి చాలామంది మాట్లాడినట్టు మాటలు కాదు, ఆ ప్రశ్నలకు మా పనులే జవాబు ఉంటాయి. దాంట్లో భాగంగా ఈ తుంగూరు శాఖ సముద్రం రోడ్ పని నడుతూ ఉంది. సారంగాపూర్లో రంగపేట రోడ్ ఎప్పటి నుంచో రంగపేట గ్రామస్తుల కోరిక, అక్కడ చెరువు చేయడం కాక ఆ రోడ్డు కూడా పని పూర్తయింది. అట్లే వడ్ర కాలనీ రోడ్డు కావచ్చు, ఇంకా సారంగాపూర్ మోహన్రావుపల్లి రోడ్డు, ఇవన్నీ కూడా సారంగాపూర్ బట్టపల్లి పోతారం రోడ్స్, ఇవన్నీ కూడా మళ్ళీ పాడైన రోడ్లు కూడా మంచిగా చేయడం జరుగుతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.
వివిధ మండలాల్లో కూడా ఇంకా చాలా రోడ్లు కూడా మంజూరైనాయి. మరి ముఖ్యంగా ఈరోజు బీర్పూర్ మండల పర్యటన వచ్చే సందర్భంలో ఈ విషయాలు తెలియజేస్తుంది. అంటే నమస్కారం.